అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనతో తన ప్రెగ్నెన్సీ జర్నీ స్టోరీ షేర్ చేసుకోబోతున్నారు. ఇప్పుడు సుమ పూజిత వాళ్ళు హస్బెండ్ మాట్లాడతారు. మనం లోపల ఉన్నప్పుడు బేబీ రెస్పాన్స్ మనం పసిగట్టి వాళ్ళు ఎప్పుడు మనకి పంపిస్తున్నారో ఆ మదర్కి అది తెలుస్తుంది. సో ఆ రెస్పాన్స్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేసి మనం ఏమన్నా మాట్లాడుకుంటే వాళ్ళకి అప్పుడే చెప్తే మనకి అది కరెక్ట్గా వాడు అలాగే తీసుకుంటాడు. అది బేబీ ఒక గొప్పతనం మన ఎవరికి తెలియదు, అది వాళ్ళిద్దరికీ తెలియాలి. సో ప్రతి మూమెంట్ నాకు అలా చెప్తూ ఉండేది నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా. టాక్ టు బేబీ బాగా ఉపయోగపడద్ది, చేసుకోండి బాగా. ఏ డేట్ కావాలంటే నార్మల్ డెలివరీకి చాలా ఉపయోగపడద్ది. సన్న సన్న నొప్పులతో బయటకు రావాలి అని చెప్పుంటే వింటద్ది, బాగా వింటద్ది. డేట్ కూడా నేను చెప్పాను June 2 రామని. ఓకే, ఒక 6 days డిలే కావాలంటే 6 days. సో ఎప్పుడు నొప్పి వచ్చింది, ఎప్పుడు డెలివరీ అయింది? 12:30కి వచ్చింది, 12:46 కల్లా బేబీ బయటకు వచ్చేస్తుంది. అంటే మార్నింగ్ నుంచి వచ్చింది, సన్న నొప్పి ఉంటుంది. కొంచెం 12:30 తర్వాత కొంచెం ఎక్కువ, హాఫ్ అన్ అవర్ ఎక్కువే. నీకు నొప్పి అంటే భయం అనిపించలేదా? భయం, నాకు చాలా భయం. కానీ బేబీతో బాగా మాట్లాడుకున్నారు కాబట్టి ఆ భయం బేబీయే తీసేసుకొని బాగా చేసింది. అంతేనా? ఎప్పుడు నీకు బేబీ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ బేబీ నాకు హెల్ప్ చేస్తుంది? ఫస్ట్ నుంచి నాకు ఉంది, నా బేబీ నాకు హెల్ప్ చేస్తుంది ప్రతి విషయంలో. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా చెప్పుకున్నాను, తగ్గిపోయింది. ఏదైనా చెప్పుకుంటే తగ్గిపోతుంది. ఇంకొకటి మెయిన్ గా వామిటింగ్స్ అనేవి అందరికీ ఉండవు, సినారియో బట్టి ఉంటాయి. సో అప్పుడు మనం వామిటింగ్ ఖచ్చితంగా నీకు ఏం కావాలి అదే తినరా అంటే మాత్రం ఆపేసాడు. అది మాత్రం ఉండదు. ఎట్లా? అదే మాట్లాడడమే, తీసుకొని నీకేం కావాలో అదే తింటాను, నీకు ఇష్టమైనదే తింటాను, తిను, తీసుకో, వాంతింగ్ చేయవాక అని చెప్పేస్తే వినేస్తాడు. పక్క రోజు వాంతింగ్ అవ్వదు. ఏమేమి తింటే నీకు వామిటింగ్ కాలా? జ్యూసెస్, ఫ్రూట్స్ తింటే కాలా, ఫుడ్ తీసుకుంటే అన్నం తింటే అయింది. అన్నం తినకుండా ఎన్నాళ్ళు మేనేజ్ చేసావు? కొంచెం తీసుకున్నావు అంటే మామూలుగా తిన్నట్టు తినలే. ఫ్రూట్స్ అయ్యే స్ప్లిట్ చేసి ఫ్రూట్స్ అయ్యే ఎక్కువ తీసుకున్నా. ఓకే, ఎన్ని మంత్స్ వరకు అట్లా? 5 months. 5 months వరకు. 6 months వరకు వాంతులు అయ్యాయి. ఓకే, బేబీకి చెప్పుకుంటా ఉంటే తగ్గిపోయి. ఓకే ఓకే. సో ఆ వాంతికి వచ్చినప్పుడు నీకు వీక్ అయిపోయి భయం అనిపించలేదా? బేబీ నాకు సపోర్ట్ చేసింది. అవునా? అంతా. ఒకవేళ బేబీ టాక్ టు బేబీ చెయ్యకపోయింటే ఎట్లా ఉండేది? అది సపోర్ట్ ఫీల్ అవ్వలేము. ఈ వామిటింగ్ అయ్యే దాంట్లో ఇంకా ఎక్కువ టాక్ టు బేబీ ఉపయోగపడింది బాగా. చేసుకోపోతే వినేది కాదేమో. అవును, చేసుకున్నాను కాబట్టి బాగా ఉపయోగపడింది. ఓకే, వామిటింగ్ లో బేబీ హెల్ప్ చేస్తుంది. ఏం మాట్లాడినా మదర్ వైబ్రేషన్స్ బాగా తీసుకుంటారు. మెయిన్ అదే. ఓహో, మీ వాయిస్ కి బాగా రెస్పాన్స్. వాళ్ళ ఫాదర్ వాయిస్ కి అయితే ఇంకా రెస్పాన్స్ ఎక్కువ ఇస్తాడు. ఇట్లా పైకి వచ్చేసి ఎక్కువ ఇస్తాడు. ఓకే, లాస్ట్ నెలలో కిందకి రావాలి, తొందరగా డెలివరీ అయిపోవాలి అని చెప్పుకున్నాను, అలాగే వచ్చేసాడు. ఓకే ఓకే. మీ మాటలు ఏదైనా పర్టికులర్ విషయం చెప్పినప్పుడు బాగా మూమెంట్ మీదకి వస్తున్నట్టు వస్తుంది అంటున్నారు కదా? పర్టికులర్ మూమెంట్ అంటే ఏం లేదు, మనం చెప్పేటప్పుడు అమ్మాయి కొంచెం స్మైలీతో ఉండాలి అంతే. తిడుతున్నట్టు కాదు, కొంచెం చిలిపిగా వాడిని నేను చూసుకుంటాను అట్లా, నీ మీద ప్రేమ నాకు తగ్గకూడదు అని వాళ్ళు మాట్లాడినప్పుడు కొడతా ఉంటాడు. సో మేము అదే కంటిన్యూ చేస్తాం. ఓకే ఓకే, ఏం చెప్పండి. ఫస్ట్ బర్త్డే నీకు ఇలా చేస్తాను, ముందు నుంచి నీకు ఇంకేమేం కావాలి, ఓకే ఓకే ఓకే. ఒక 1 year వరకు నీ ఫస్ట్ మంత్ లో ఇలా తినిపిస్తాను, నెక్స్ట్ నీకు ఏ పేరు కావాలి. ఇదంతా సినిమా సాంగ్స్ అసలు ఎప్పుడు పెట్టలేదు, ఓన్లీ డివోషనల్ సాంగ్స్. హనుమాన్ చాలీసా అంటే చాలా ఇష్టం, అది వింటే గొంగ. సో దానికి రెస్పాండెడ్ కాబట్టి మేము కంటిన్యూ చేస్తున్నాం అది. ఓకే ఓకే ఓకే. ఇంకా మీరిద్దరు కాకుండా ఇంకా ఎవరు అంటే ఇష్టం మీ బేబీకి? అమ్మమ్మ, పిన్ని. ఓకే ఓకే. అందరి దగ్గరికి వెళ్తున్నాడు ఇప్పుడు కూడా. నేను అదే చెప్పుకున్నా, అందరి దగ్గరికి వెళ్ళాలి, ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పుకున్నాను. ఎందుకు ఆ మాట చెప్పావు? నాకు కొంచెం భయం ఎక్కువ, అందుకని. ఓకే, సో అది చెప్పినప్పుడు కూడా బేబీ మూమెంట్ బాగా నాకు బాగా
ఉపయోగపడింది అంతే డాక్టర్ కదా. బేబీ. ఓకే 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 థ్యాంక్స్ అండి. ఓకే డాక్టర్ బేబీ ఎన్నో మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు? నేను 3rd month నుంచే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫీడింగ్ గురించి ఏం చెప్పుకున్నావు డాక్టర్ బేబీ? ఫీడింగ్ నాకు వచ్చినవన్నీ తాగేయాలి అని చెప్పుకున్నాను. ఫీడింగ్ నా దగ్గరే తీసుకోవాలి, బయట పాలు తీసుకోకూడదు అని చెప్పుకున్నాను. పాలు బాగుపడి ఓకే. నైట్ నిద్రపోవడం గురించి చెప్పినావా? చెప్పాను. అది కొంచెం తీసుకుంటున్నాడు. చెప్తూ ఉండండి నైట్, ఎందుకంటే 1 hour లేసేవాడు, ఇప్పుడు 3 hours లేస్తున్నాడు. అట్లానే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చెప్తా ఉంటే 3 hours కి నేను ఎంత టైం చెప్తే అంత టైంకి లేస్తున్నాడు. అవునా? ఓకే ఓకే. 6కి లేయమంటే 6కి, 7కి లేయమంటే 7కి. ఓకే. ఇప్పుడు డాక్టర్ బేబీ ఇంకా బాగా చేయండి, అందరు కలిసి తప్పకుండా. చేయండి, అప్పుడు బిడ్డను పెంచడం మీకు ఈజీగా అవుతుంది. ఓకే. సంతోషం. థ్యాంక్ యూ. ఓకే. Thank you.